కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాటపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు జేఎన్టీ కళాశాల గేటు వద్ద మోకాళ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ఆందోళన నిర్వహించారు. గత 2 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే విశ్వవిద్యాలయ ఛాన్సలర్ స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీ కళాశాలలో 33 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విద్యాబోధనలు అందిస్తున్న వారు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లే అనే విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని ఆందోళనకారులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందించినప్పటికీ వారి నుంచి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించుకుంటే తమ ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అని మిమ్మల్ని అందరూ కూడా ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిని తీసేసి రెగ్యులరైజ్ చేసి అందరినీ మీ యొక్క రెగ్యులర్ పొజిషన్లో కూర్చోబెడతామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి మేము ఇప్పటి వరకు కూడా గత 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రతి ఒక్క మినిస్టర్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కలవనివి లేరు, ప్రతి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఎండనక వాననక ఈ నిన్న గాలి దుమ్ము వచ్చినా కానీ కూడా ఇక్కడే కూర్చొని మేము నిరధిక సమ్మె మేము కేటాయించి ఇక్కడ కూర్చున్నాము. కానీ మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ ఇంతవరకు మాకు చేరలేదు. ఇది మేము కంటిన్యూస్గా ఈ మా యొక్క పాజిటివ్గా వచ్చేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. మా ఒకటే డిమాండ్, మరి బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ కోసము మేము పోరాటం చేస్తున్నాము. మరి ఈ వాగ్దానము గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అది మేము గత 10 ఇయర్స్ నుంచి కూడా చెప్పిన ప్రతి పని కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. అయితే ఈ యూనివర్సిటీస్కి కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నో చెప్పలేము ఇప్పటి వరకు కూడా. కానీ మేము చేస్తున్న పనికి కొంచెం రెస్పెక్ట్ మేము ఆశిస్తున్నాము. ఆ రెస్పెక్ట్ మీ దగ్గర నుంచి మాకు వస్తుందని. ఆ రెస్పెక్ట్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ కాకపోయినా కనీసం మాకు బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ తోటి జాబ్ భద్రత అనేది మేము ఆశిస్తున్నాము. ఆ జాబ్ భద్రతను మాకు ఇస్తారని మరి మేము గవర్నమెంట్ని కోరుతున్నాము.